బీజేవైఎం నుంచి వర్షన్ విన్నారు, ఏవీపీ నుంచి కూడా వర్షన్ విన్నారు. సో అధికార బిఎస్ పార్టీ నుంచి మీరేం చెప్పదలుచుకున్నారు దిలీప్ రెడ్డి గారు? ఒక్కటండి, ఈరోజు సిట్ అంటే వాళ్ళు ఏమనుకుంటారు అంటే మన అందరికి ఒక అలవాటు ఉంది. సిట్ అంటే వాళ్ళు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టు వ్యవహరించి ఏ సిబిఐయో ఈడీఓ అనుకుంటున్నారు. సిట్ అంటే ఒక స్వయం ప్రతిటువంటి ఒక సంస్థ అని వాళ్ళు మర్చిపోతున్నారండి. అన్ని సంస్థలు కూడా మీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నట్టు, కేంద్ర ఆధీనంలో ఉన్న అన్ని సంస్థలు మీ జేబు సంస్థలాగా ఉన్నట్టు ఇక్కడ జేబు సంస్థలా వ్యవహరించారు. సో వాటికి కూడా పవర్స్ ఉన్నాయి. వాటి పవర్స్ ను అనుకూలంగా వాళ్ళు వ్యవహరిస్తారు. సిట్ అంటే ఏదో మీరు సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి. ఎందుకంటే మీ సిబిఐ ఈడీలు మీరు చెప్పినట్టు సిట్ అంటే స్టాండ్ అంటే స్టాండ్ అంటే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ అన్నట్టు. సిట్ అంటే దాని 42 మందికి నోటీసులు ఇచ్చిర్రు. మీ లెక్క బీజేపీ లెక్క 2000 మంది నోటీస్ ఇస్తే అదే పరిస్థితి కాబట్టి ఇలా పేపర్ లీక్ అయిన సంబంధం ఉంది. ఇవాళ సిట్ కూడా మీ యొక్క ఇవాళ సిట్ కూడా మీ యొక్క జోబు సంస్థనే. నువ్వు మాట్లాడలే అంటే నువ్వు మాట్లాడిన తర్వాత మాట్లాడతా.